शिवाय गुरवे नमः। 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 ఇక్కడ మీరు విడదీసుకుంటే తత్ పద లక్ష్యార్థ అని చదువుకోవచ్చు. తత్ పదం అది ఏమిటో దాని లక్ష్యార్థం ఏమిటో తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో బోధ జరిగే మీ అందరికీ అది తెలిసిందే. కాబట్టి తత్వమసి అను మహావాక్యం నందలి తత్ అను పదముచే నిర్వచింపబడు పరబ్రహ్మ స్వరూపము ఏది ఈ దృశ్యమాన ప్రపంచమునకు పూర్వాపరము కలదో, ఏది నామరూప రహితమో, ఏది స్వప్రకాశమో, ఏది సత్ చిత్ ఆనందములని చెప్పబడునో, ఏది ఈ ప్రపంచమునకు అధిష్టాన కారణమో, ఏది సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమో, ఏది శుద్ధ జ్ఞాన స్వరూపమో అట్టి పరమేశ్వరి తత్ పదానికి లక్ష్యార్థమై ఉన్నది. ఇక్కడ అమ్మే మనము అంతా అనుకున్నాం కాబట్టి అమ్మ ఒక రూపం, అంటే ఏదైతే అసలు రూపము లేనిదైతే ఉందో ఆరాధన కోసం ఈ జీవుడు తనని తాను ఉద్ధరించుకోవటం కోసం మొదట ఒక ఆధారం. పిల్లవాడు కూడా నడిచేటప్పుడు ఒక మొదట అడుగులు వేసేటప్పుడు కొంత ఆధారం చూసుకుంటాడు. తర్వాత కాబట్టి ఇక్కడ ఆ పరబ్రహ్మ తత్వానండి అసలు ఉన్నది ఏమిటో తెలుసుకోవడానికి వాడికి ఒక రూపం అవసరం అవుతుంది. ఆ రూపానికి తగ్గ నామము అవసరం అవుతుంది. కాబట్టి ఈ రూప నామములు వాడికి ఆ యొక్క ఆ పరబ్రహ్మ తత్వం ఏది మాత్రమే కలదో, ఏ మాత్రం భేదం లేకుండా, అంటే తనలోనూ అంతటా వ్యాపించి ఏది కలదో అది తెలుసుకోవడానికి ఒక ఆలంబన. ఆ ఆలంబనే అమ్మ రూపంగా ఆరాధిస్తాడు. ఎవరు ఏది ఆరాధిస్తే వారికి ఆ రూపమే పరబ్రహ్మ స్వరూపం, అందులో ఏం సందేహం అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ అమ్మ తత్ పద లక్ష్యార్థం, అంటే తత్ ఏది మాత్రమే కలదో, తత్వమసి అని ఈ వాక్యం గురించి కూడా చాలా చెప్పుకోవటం. అంటే ఏది ఉన్నదో అదే. అయితే ఇంత తెలిసిన తర్వాత కూడా మరి ఆ తత్తులాగా ఎందుకు ఉండలేకపోతున్నారు అన్నది ఎవరికి వారికే సంబంధించి. నిన్న అంతా వచ్చింది కదా ఆ బుద్ధి. ఇక్కడ మీరు ఏది తీసుకున్నా వాటి లక్ష్యార్థం అదే. మీరు ఉన్నదన్నా అదే, లేనిది అన్నా అదే. నీ కనపడే ఈ దేహము, నువ్వు వ్యవహారం చేస్తున్న ఈ దేహము కొన్ని రోజుల తర్వాత కనపడటం లేదు అంటే అర్థము కూడా అదే కారణం. ఇంకా అసలు వేరే కారణాలు ఏమీ లేవు. అంటే ఉండడానికి అదే కారణము, లేకపోవడానికి కూడా అదే కారణం. ఎందువల్ల అంటే తత్ అది ఉన్నది అదే. సర్వమునకి మూల కారణం అదే, వేరేది అసలు ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ ఆ తత్పద లక్ష్యార్థము ఆ అమ్మ. త్వం అను పదము వలన విరువాన్ని దేహేంద్రియ జీవములు కాక ప్రత్యేగాత్మ స్వరూపుడవగు నీవని అసి అను పదముచే తత్వం పదములచే చెప్పబడిన ఇరువురికి ఏకత్వము చెప్పబడుతోంది. అట్టి సామరస్య స్వరూపము గల శుద్ధ బ్రహ్మము లక్ష్యార్థముగా కలది అమ్మ. కాబట్టి తత్పద లక్ష్యం. తత్వం అసి ఇది ఎన్నిసార్లు అర్థం. అయి ఉన్నది అంటే ఈ రెండు విడిగా లేవురా, రెండు కలిసే ఉన్నాయి. ఏదైతే ఉన్నదో అది నీవే అయి ఉన్నావు, అవుతావు అంటలేదు. అందుకని వరకు అనే వర్డే లేదు అసలు అద్వైతంలో. పొందే వరకు అన్న పదమే లేదు. ఎందుకంటే వరకు ఎక్కడుంది, నువ్వు ఆల్రెడీ అదే.
ఇంట్లోనే ఉండి ఇంట్లో లేనని అనగలవా? ఫలానా రూమ్ లో ఉన్నానని చెప్పగలుగుతాం అంతే. కాబట్టి అది కూడా ఇల్లే, అంతే తప్ప వేరేది లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఆ తత్తు మాత్రమే. అది అది ఏంటి అంటే దానికి ఒక వ్యవహారానికి బోధకి మనము పరబ్రహ్మం అన్నాం. ఎలాగరా పరబ్రహ్మమని ఆరాధించాలి అంటే మరి రూపం లేదు, కేవలం ఒక కాంతే. ఆకాశం ఎలాగో పరబ్రహ్మ రూపం కూడా అదే. అందుకని ఆకాశాన్ని పెట్టాను. అంతటా వ్యాపించి ఉన్నది, తుది లేదు మొదలు లేదు, ఆధారము లేదు దానికి. కానీ మనకి ఆధారం అది. అది ఉంది కాబట్టి నిశ్చయంగా ఉన్న అమ్మాయ పర్వాలేదు పైనుంచి ఏం కింద పడవు అంటే ఒక ఆలంబన, మనకి ఒక ధైర్యానికి అక్కడ. అలాగే పరబ్రహ్మ తత్వం అది నీకు ఆధారం. ఈ జగత్తుకి, ఈ బ్రహ్మాండానికి, సరే వేరే బ్రహ్మాండాల గురించి మనకు అక్కర్లేదు, కానీ ఈ బ్రహ్మాండము ఇలా జరుగుతోంది అనడానికి ఆవిడే ఆధారం. అంటే రూపం మనం ఇప్పుడు చెప్పాం కాబట్టి ఆ రూపం ఆవిడిది, ఆ రూపమే ఆధారం. ఎలాగైతే ఇంటికి ఒక యజమానే ఆధారం, ఆ యజమాని యొక్క సంపాదన అవన్నీ తర్వాత. యజమాని ఉంటే ఆ కుటుంబ వ్యవస్థ అనేది సక్రమంగా అవుతుందని కదా. అదే విధంగా ఈ బ్రహ్మాండానికి యజమాని అమ్మ. రూపం పొందితే మీరు శివుడుగా భావిస్తే శివుడే, వినాయకుడైతే వినాయకుడే. కాబట్టి రూపభేదం వారికి లేదు. కాబట్టి ఆ అభేద స్థితిలో కనుక నీవు ఉన్నప్పుడు తత్వం అసి అనే పదానికి నీవే రూపం అవుతుంది. కాబట్టి ఇక్కడ దేహం ఉన్నది, మనసున్నది, ఇన్ని పెట్టుకుంటే బాధలు అనేకం. ఏది కలదో అదే నేను అనుకున్నప్పుడు దేహం యొక్క మాట వచ్చినదా? రాలేదు. దేహానికి ఒక బాధ కలిగింది, నువ్వు గుర్తిస్తే అది బాధ, గుర్తించకపోతే. అయితే ఇక్కడ అనొచ్చు, ఏమంటే అది బాధ మాకు తెలుస్తోంది కదా అని. తెలుస్తోంది, నువ్వు దానికి కావాలంటే ఉపచారం చేసుకో, దానికి ఏముంది. అయ్యో నాకు బాధ కలుగుతోంది బాధ కలుగుతోంది అంటే అది తగ్గుతుందా? దానికి కావాల్సిన ఉపచారం ఏదో చేస్తే అయిపోయింది. అంటే ఇక్కడ నువ్వు దేహానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదని చెప్పటం. ఏది ఎలా జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. నువ్వు సుమ్మయిరుగా ఉండమని చెప్పాడు. ఈ తత్ పద లక్ష్యార్థం ఆవిడ అయినప్పుడు, అంటే అంతటా ఆవిడే ఉన్నప్పుడు నీలో కూడా ఉంది కదా. మరి ఆ ధైర్యం నీకు ఎందుకు లేదు? లక్ష్యం, ఆ పదం యొక్క లక్ష్యము ఆవిడే, అర్థము ఆవిడే, అంటే నీలో కూడా ఆవిడే ఉంది కదా. మరి నీలో కూడా ఆవిడే ఉంటే సర్వసమర్థురాలు, నీకు దేనికి భయం, దేని గురించి చింత? ఇక్కడే తేడా. ఆ తమ్ము నేను, తత్తు వేరు తమ్ము వేరు అని. కాబట్టి అసి ఎక్కడుంది ఇంకా? అసి అంటే సంస్కృతంలో ఉన్నాను, స్థిరము. మీరు తత్తు వేరు తమ్ము వేరు అన్నారు, అంటే నేను వేరు అది వేరు అన్నారు, అప్పుడే మొదలైంది. అంటే ఇంకా కూడా అదే భావనతో ఉండటం వల్ల అనుభవించవలసి వస్తుంది. ఇంకా కోరికలు అనండి, ఇంకా మీరు చెప్పేవన్నీ మీ భాష్యాలు బోల్డ్ ఉన్నాయి కదా. భయం అనండి, కోరికలు అనండి, కోరిక తీరుతుందో లేదో అనేది కూడా, తీరుతుందో లేదో అన్న ఒక బాధ, ఇలా ఎన్నో. ఏదన్నా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పలేదు, మందు వేసుకోవద్దని చెప్పలేదు. ఏమన్నా చెప్పారు? అప్పుడు తిండి కూడా తినొద్దని చెప్తారు. తినటం వల్ల కదండి రోగాలు, తినకపోతే ఏ రోగం వస్తుంది? వేరే ఏమన్నా ఉందా? చంటి పిల్లలకి ఏమొస్తుందండి, మనం సరిగ్గా చూడకపోతే వేరే, కానీ వాళ్ళు ఒట్టి పాలే తాగుతారు, వాళ్ళకి ఏముందా? అలాని మీరు పాలు తాగి ఉండగలరా? వేరేవన్నీ తింటారు కాబట్టి వేరేవన్నీ వచ్చాయి. చిన్నపిల్లలకి తలనొప్పి ఉందండి, కాళ్ళనొప్పి ఉందా? అజీర్తని మనం అన్నాం, అజీర్తంతో చేస్తుంది తల్లిపాలు. బయట పాలు వచ్చినప్పుడు మీరు ఎక్కువ తక్కువ నీళ్లు పోస, ఏదో మీ వల్ల కదండి వాడికి ఏదో వచ్చింది. ఎక్స్టర్నల్. వాడికి ఏమైనా ఉన్నాయా? నీళ్లు సరిగ్గా పోయిపోతే అప్పుడు వాడి ముక్కుకి జలుబు చేసి, అసలు స్నానం అయిపోయిపోతే గొడవ లేదుగా.
అమెరికాలో ఒక పిల్లకి, వాళ్ళు ఇండియన్సే, ఇండియన్, ఆ పిల్ల తాతగారు డాక్టర్. సంవత్సరం వరకు స్నానం పోయేది అన్నట్ట. ఆ పిల్లకి స్నానం పోయేలా జుట్టు దూల. అంటే ఏం చేస్తాం, మనం వెళ్ళలేదు కాబట్టి మనం వెతుకోక్కర్లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, దానికే ఉంది. చూడండి, జలుబు లేదు, దగ్గు లేదు, అంతే కదా. ఎక్స్టర్నల్ గా ఏదైనా చేసినప్పుడు, మరి ఎక్స్టర్నల్ గా లోపల వేసినప్పుడు కదా మీకు కూడా ఏమో వస్తున్నాయి. దగ్గు వచ్చినప్పుడే అసలు రాత్రిపూట ఏమి తినకుండా ఉండాలి, అప్పుట దగ్గు తగ్గిపోతుంది. కానీ రాత్రే బాగా తింటాం కదా, అందుకని రాత్రి నిద్రపోయినప్పుడే దగ్గు వస్తుంది. అందరూ అనుకుంటారు కదా ఏమిటి పడుకున్నప్పుడే వచ్చిందని. లోపల ఆహారం ఉంటాయి. అంటే మొన్న ఈ మధ్య ఒకటి చదివాను, టైం పాస్ ఏమో ఒకటి చదువుతూ ఉంటాం కదా, అప్పుడు అలాంటి తిండి మానేసి పడుకుంటారా, వాళ్ళు ఎవరో చెప్తే మటుకు మనకి నచ్చితే కదా, నచ్చితే తిండి మానేసి పడుకుంటాం. అది ఎందుకు పడుకుంటామండి, ఏ గారెలో చేస్తే ఎట్లా పడుకుంటారు. పూరీలు గారెలు అన్ని రాత్రిళ్ళు చేస్తారు ఇంట్లో. రాత్రిళ్ళు చేస్తే పూర్తిగా ఎలా తింటారండి, తినలేరు కదా. అదేదో పగలు చేస్తే కాస్త ఎక్కువ తిని లంచ్ తక్కువ చేయొచ్చు. ఎన్నుంటాయి కదా. కాబట్టి ఆ తత్ పదానికి అర్థం ఆవిడ కాబట్టి, ఆవిడే మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఎందుకు దిగులు అసలు. ఆ సమయానికి నీకు ఏ స్ఫురణ వస్తుందో అది నీ చేత చేయించబడుతుంటుంది, వెళ్ళిపోతూ ఉండటమే. లేవగానే ఇది చేయాలి అది చేయాలని నన్ను లిస్ట్ రాసుకుంటారు ఏంటండి, ఆటోమేటిక్ గా చేస్తూనే ఉంటారు కదా. బద్ధకం వస్తే మడిపోయి పడుకుంటారు, అంతే కదా. స్నానం చేసి కూడా నిద్రపోవచ్చు. కాబట్టి తత్పదం యొక్క లక్ష్యార్థము ఆవిడే. ఆ తత్వమసి అనే పదానికి ఆ తత్ అనే పదం చిదేక రసరూపిణి పరమేశ్వరి, చిదానంద స్వరూపి, ఆనంద ఘన స్వరూపిణి. చిదానందము అను ఏకరసమే స్వరూపం. రసోవై సహ అన్నారు. విజ్ఞానం ఆనందం బ్రహ్మ ఇది. అఖండ చిదానంద రూపమే ఆ అమ్మ. పరమేశ్వరి యొక్క రూపం ఏకమై అఖండమైన చిన్మాత్ర రూపం. కాబట్టి చిన్నపిల్లలు చూడండి, హాయిగా ఆనందంగా ఉంటారు. వాళ్ళకి అసలు ఏ గొడవ లేదు. మీరు బంగారం బట్టలు వేసినా, చింకి గుడ్డలు వేసినా, ఇంకోటి వేసినా అసలు వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందండి. మీరు నేల మీద పడుకోబెట్టినా వాడు ఏమి పట్టించుకోడు, మట్టిలో అయినా వాడు ఏం పట్టించుకోడు. వాడికి అసలు ఏమీ తేడా లేదు, ఆనందంగా ఉంటాడు. వాడు ఆనందమే వాడు కదా. నవ్వుతాడు కదా, మట్టిలో పడుకోబెట్టాడని వాడు సీరియస్ గా చూస్తాడా, ఏమీ చూడడు. ఏదో పరుపులు అలవాటు చేసి కింద పెడితే ఒక నిమిషం ఇట్లా ఇట్లా అంటాడు, కానీ తర్వాత కింద పడుకోబెట్టగానే చూస్తారు కదా. ఎందుకంటే పాపం అప్పటి వరకు వాడికి ఆ స్పర్శ తెలియదు. కానీ వాడు ఏడవటము అలాంటివి చేస్తాడు, ఏం చేయడు. వాడికి ఆనందమే, వాడికి ఇంకోటి తెలియదు అసలు. ఆకలిస్తే ఏడవటం, పొట్ట నిండా ఉంటే హాయిగా ఆడుకోవటం. కానీ మరి పొట్ట నిండినా గోలే కదా. పెద్దవాళ్ళకి చూడండి, పొట్ట నిండితే మటుకు హాయిగా ఉంటారా మీరు? పొట్ట నిండాక ఇంకోటి మొదలెడతారు. మధ్యాహ్నం పుట్ట నిండగానే రాత్రికి ఏమిటి అసలు వెంటనే మధ్యలో టీ స్నాక్స్, ఇక అసలు రకరకాలు కదండి. వాడేమన్నా అడిగాడండి మిమ్మల్ని స్నాక్స్, పాపం. మళ్ళీ వాడికి టైమింగ్స్ 2 hours ఒకసారి మాత్రమే. ఆవిడెవరో పిచ్చి ఆవిడ అలాగే చేసింది. డాక్టర్లు 2 hours ఒకసారి పట్టమన్నారు, వాడు ఏడ్చిన పాలు పట్టట్లేదు. ఇది ఎక్కడ పిచ్చుకోవాలా. అలా ఉంటారు కొంతమంది. ఆ డాక్టర్కి బుద్ధి ఉండక్కర్లా. చిన్నపిల్లలు 2 గంటలకు ఒకసారి ఏడుస్తారని ఏదో ఒక యావరేజ్ గా చెప్తారు, 2 hours ఒకసారి అని. అంటే ఈ లోపల ఏడిస్తే ఇవరా? అదేది జాండీస్ అలా వస్తేట, సరే ఏదో ఎండలో కాసేపు కూర్చోబెట్టండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు, గంటల గంటలు కూర్చోబెట్టట. వాడు డిహైడ్రేట్ అయ్యి మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళి మీరు ఏమైనా చెప్పారు ఎండలో కూర్చోబెట్టమని. అందుకని డాక్టర్లు ఇప్పుడు ఎండలో కూర్చోబెట్టినా తగ్గదు, ఆసుపత్రిలో కూర్చోబెట్టాను. ఏం చేస్తారు, అతి చంటి పిల్లాడు, నీకు బుద్ధి ఉండదు. వాడు నెల పిల్లాడు, వాడిని గంట సేపు ఎండలో పెడతారా? నువ్వు కూర్చో చూద్దా. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ఎండలో అలా పెట్టాలి, మొహం మీద పడకుండా. ఏదో నీరెండ 10 గంటల ఎండలో కూడా కూర్చోబె, మంచి ఎండ వచ్చేస్తుంది కదా.
ఏమైపోతాడు వాడు? వీళ్ళని కూర్చోబెట్టాలి అప్పుడు కదలకుండా. పైగా మళ్ళీ డాక్టర్లు మీరే చెప్పారు కదా, అలా ఉంటాయి. ఇలా రకరకాలు. కాబట్టి ఆ ఆనందం ఎలా లభిస్తుందండి? ఇంకా లభిస్తుంది అది. అది సర్వత్రా వర్జయం. అతిని ఎప్పుడు వర్జించాలి. కాబట్టి ఏదైనా అంతే, అతి. అద్వైతంలో అదే ఉండాలి. అందుకే అద్వైతాన్ని ఎక్కువ మేము ఇచ్చేయట్లేదు అంటారు. ఆచరణలో పెట్టట్లేదండి. మీరే కదా చెప్పారు అది సర్వత్రా వర్జయం. దీనికి మనకి ఏది అద్వయం? దీనికి కోరికలకి, కోరికలు అతిగా లేవా? లేవా? అబ్బా అసలు టింగు టింగమని ఊగుతాను. అతిగా లేకపోతే 2 నిమిషాలకు ఒకసారి మారతాయా? ఎప్పుడు ఒకటే ఉండాలి కదా. మరి మారుతున్నాయంటే ఉన్నాయి పెట్టుకున్నారు, అది వేరే. అవును, ఉన్నాయి పెట్టుకున్నారంటే అనిపిస్తేనే కదా పెట్టుకుంటారు. అవి పెట్టుకోవాలి అనిపించినప్పుడు అంటే కోరికే కదా. బాధించని కోరికే, కానీ కోరికే కదా. మరి దొరుకుతారు మీరు నాకు. ఆవిడ తలకాయ అనకపోతే అవి ఊగేవి కాదు, కనపడేది కాదు. ఆవిడ ఊగేది నాకు కనపడేది. అంటే ఇంతకు ముందు ఊగినప్పుడు కనపడలేదు కదా, ఇప్పుడు ఊగగానే కనపడ్డాయంటే మారే కదా. చూసారా, దొరుకుతారమ్మా. కాబట్టి ఆనంద స్వరూపం. ఆవిడ దగ్గర ఆనందం తప్ప ఏం లేదండి. ఆరాధిస్తే మీకు కూడా అంటే ఆవిడ దగ్గర ఏది ఉందో అదే కదా ఇస్తుంది. అయితే ఇక్కడ ఆవిడ దగ్గర ఆనందము ఉన్నది. ఈ యొక్క బాహ్య ప్రపంచానికి కావాల్సిన మీకు ఏమేమి కోరుకుంటారో అవన్నీ కూడా ఇచ్చే శక్తి ఉంది ఆవిడ. కానీ ఎవరినైనా ఏదండి అదేదో అంటారు కదా, పడితే అదే పట్టాలని. ఏంటో ఉంది కదా ఒక సామెత, పట్టుకుంటే అదే పట్టుకోవాలి లేకపోతే లేదు. అలా వాళ్ళు కోటీశ్వర్లు అనుకోండి, వాళ్ళని ఓ 10 లక్షలు 20 లక్షలు అడిగితే కాస్త గమకంగా బాగుంటుంది. వాడి దగ్గర 1000 రూపాయలు అడిగితే ఏం బాగుంటుంది? బాగుంటుందా? బాగుండదు. ఎంత అవమానం, అసలు మనకే అవమానం కదా. కాస్త వాడికి తగ్గట్టుగా అడగాలి, నీకు అవసరం ఉన్నా లేకపోయినా. అలాగే అమ్మ ఆ బ్రహ్మానందాన్ని ఇస్తుంది నీకు, అది అడగాలి. కానీ ఈ చిన్న చిన్నవి ఎందుకండి? 1000 రూపాయలు అడిగారు, ఆవిడ ఇచ్చేసింది. మళ్ళీ అవసరం వస్తుంది కదా, ఎన్నిసార్లు వెళ్ళి అడుగుతారండి ఆవిడ్ని? అందుకని అమ్మ నాకు అవన్నీ అక్కర్లేదు, నువ్వే కావాలి. ఎందుకంటే ఆవిడ ఉందనుకోండి అంతా ఆనందమే లభిస్తుంది. ఆనందము ఎప్పుడు లభిస్తుందండి? మన కోరికలన్నీ తీరినప్పుడు కదా. అంటే చిన్న చిన్న ఎప్పటికప్పుడు తీరాలి, ఎప్పటికప్పుడు తీరితే ఆనందంగా ఉంటుంది. కానీ మధ్య మధ్య తీరకపోతే మళ్ళీ మొదలవుతుంది కదా. అందుకని ఆవిడ అన్ని తీరుస్తుంది ఆవిడ. అలానే మీరు కోరుకునే పిచ్చ కోరికలు కాదు. నీకు ఏది శ్రేయస్సును కలగ చేస్తుందో, ఏది నిన్ను మార్గంలోంచి పక్కకు తీసుకెళ్లకుండా ఉంటుందో ఆ ఆ విధంగా నీ బుద్ధిని మార్చి, లేదా బుద్ధి పాపం పక్కకి వెళ్తూ ఉంటుంది కదండి, నిమిషానికి ఒకసారి పక్కకి వెళ్తుంది, బయటకు వెళ్తుంది, లాక్కు రావాలి కదా. ఆవిడ కాపలా ఉంటుంది గుమ్మం దగ్గర వెళ్లకుండా. అందుకని చిదేక రసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాధ్యానంద సంతతి. ఇది కూడా మొత్తం ఒకటే. కాకపోతే ఏమవుతుందంటే ఒక వయసు వచ్చాకనండి, వీళ్ళైతే కొంత నోరు తిరగని వాళ్ళకి కొంత ఇదవుతుంది. కాబట్టి స్వాత్మానందల విభూత వరకు విడదీయాలి. అయితే స్వాత్మానందల అని కూడా చెప్పడానికి లేదు, స్వ ఆత్మ అనొచ్చు కావాలంటే. అక్కడ ఒక్క చోటే ఒక చిన్న గ్యాప్ తీసుకో, స్వ ఆత్మ. అక్కడ అప్పుడు ఆనందల విభూత అనొచ్చు, బ్రహ్మాధ్యానంద బ్రహ్మాది అని. అంటే ఆ బ్రహ్మాండమైన ఇది అనే అర్థం. పరమేశ్వరి యొక్క ఆనందము గణనాతీతం. అందు బ్రహ్మం యొక్క ఆనందము బ్రహ్మానందము లవలేశ మాత్రం. ఆనందములు సరే, యువకుడును సాధువు అధ్యేయ సంపన్నుడు దృఢకాయుడు బలము కలవాడు భోగవస్తుజాలముకు కొదవలేనివాడు సకల అర్థములతో భూభాగమెల్లను ఏకచక్రాధిపతిగా పరిపాలించువాడు నవ్వు మహారాజు యొక్క ఆనందము మానవ ఆనందము అనబడు. అంటే ఒక మానవుడుగా దేహంతో పొందే ఆనందాలన్నీ అవే కదా. ఇవన్నీ పరిమితికి లోబడినవే. ఈ ఆనందాలు ఏవి కూడా మీకు బ్రహ్మానందాన్ని ఇవ్వలేవు. ఆ కాసేపటికే
రాజుగారికి ఎప్పుడు ఎవడు ఇచ్చేస్తాడన్న భయమే ఉంటుంది కదండి. ఎవరి గోల వాళ్ళదే. నగలేసుకుంటే కదండి దొంగాడి భయం. కదా, ఉంటే ఉంటే పోతే పోతే అన్నప్పుడు అసలు గొడవే లేదు ఆ టైంకి. ఏదో ఒట్టిగా ఉదాహరణకి వాడుకోవాలి కదా. ఎప్పుడైనా భయం ఎప్పుడు ఉంటుంది? దేహానికి ఏదో జరుగుతుంది అలాని, లేక నా వస్తువులకు ఏదో జరుగుతుంది. నాది అన్నప్పుడు బాధ కదా, నాది కానప్పుడు ఏ గొడవ లేదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆ ఆనందము మానవ ఆనందం. అన్ని మానవ ఆనందం అంట, గంధర్వ ఆనందము, దేవ గంధర్వ ఆనందము, ఇలా ఏవో రకరకాల ఆనందాలు ఉన్నాయి. బ్రహ్మానందమను ఏకాదశ తరగతుల ఆనందాన్ని ఇవన్నీ సరే. ఇందు ఒక ఆనందము కన్నా ఒకటి వరుస క్రమమున ఎక్కువ, అంతే కదా, ఒకదాని తర్వాత ఒకటి. మానవానందం కన్నా అదేంటది ఇక్కడ ఏం చెప్పారు, అది గంధర్వానందం. ఆ తర్వాత దేవ గంధర్వానందం, ఏవో రకరకాలు. అవన్నీ ఎందుకండి, అలా ఒక్కొక్క ఆనందం ఎందుకు? ఒకటేసారి మొత్తం ఆనందం లభిస్తే ఎంత హాయి. బ్రహ్మానందమే లభించాలి. బ్రహ్మానందం లభించాలి అంటే కోరికలున్నా కోరికల కోసం ఏడవకూడదు. కోరిక రావచ్చు, అందులో దోషం లేదు. కోరిక కోసం దుఃఖపడటమే భయంకరం. కోరిక ఉందనుకోండి, ఏమైంది ఇప్పుడు? అనగానే ఇప్పుడు అయ్యో అల్లం పచ్చడి అనగానే ఆయన చేశారా, తీరిందా తీరలేదా? ఆయన చేయలేదు అనుకోండి, అయినా సరే ఏదో ఒక పచ్చడి తింటారు, కానీ తింటా మానేస్తారా? తప్పు లేదు. తీరినా తీరకపోయినా బాధ కలగరా, దుఃఖం కలగరా. పిల్లలు చూడండి, కొంచెం వయసారు వాళ్ళు, ఆ బొమ్మ వాడు కొంటారా కొనరా అని ముందే ఏడుస్తాడు. ఎందుకురా ఏడుస్తున్నా అంటే, ఒక పిల్లాడు ఏడుతుంటే ఎందుకురా ఏడుస్తున్నా అంటే, మా అమ్మ కొడుతుంది అన్నాడు. కొట్టలేదు కదరా అంటే, కొడుతుందని ముందే ఏడ్చాడు. ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు. వాడు ఏదో తప్పని చేసి వచ్చాడు, వాడికి టెన్షన్ వచ్చి వాడు బయట నుంచి ఏడుస్తున్నాడు. నేను ఎవరో ఏడుస్తాను, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఈ పనులు చేశాను అన్నాడు. అయితే మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, మమ్మ ఎట్లాగో కొడుతుందండి అందుకని ముందే ఏడుస్తున్నాను. కొట్టాక ఎట్లాగ మళ్ళీ ఏడాలంటే, ఏడిస్తే కొట్టదేమోనండి మళ్ళీ అమ్మకి చెప్పకుండా అన్నాడు. అంటే అంత గట్టిగా ఏడితే ఆవిడ ఆయన 2 పీకి తీసుకుంది. ఆనందాలు రకరకాలు, ఎవడి గోల వాడిది. కాబట్టి ఇక్కడ ఆనందాలు అలా. కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మానందము అత్యుత్తమమైన బ్రహ్మానందమే పరమేశ్వరి యొక్క ఆనంద సముద్రమున లవమాత్రము బిందు మాత్రం అనుభవించే పరమేశ్వర్. కాబట్టి ఆ బ్రహ్మానందం అన్నా కూడా ఆవిడ దగ్గర లవలేసమేట. ఆవిడ ఆనందం ఉన్నది ఆవిడే కదండి, అన్ని ఆనందాలు ఆవిడవే. కాబట్టి ఆనందంగా ఉండండి. ఈ చిన్న చిన్న వాటికి దేనికండి? ఇది వస్తే అమ్మాయి తీరింది కదా, ఇంకోటి కావాలనిపిస్తుంది. ఆ ఇంకోటి ఇంకోటి అనిపిస్తుంది. ఎందుకంటే ఇది తీరింది. తీరకపోతే ఒక్క ఏడిపే సరిపోతుంది. ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఈ కోరిక అనేది చాలా సహజంగా జీవుడికి ఏర్పడుతూనే ఉంటుంది. ఇది పోతే అది, అది పోతే అది అని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అట్లీస్ట్ ఇదన్నా కొనివ్వచ్చు కదా అని అంటూ ఉంటారు. పిల్లలు చూడండి, షాప్కి వెళ్ళి ఇది కొనివ్వంటే పోనీ అదన్నా కొనిస్తావా అని అడుగుతారు. రకరకాలుగా ఉంటుంది. అయితే ఈ కోరికలు నిజంగా అంటే వివేక విచక్షణాలతో ఆలోచిస్తే నీకు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయి. ఆ కాసేపే ఒక నగ కొనుక్కున్నారు అనుకుందాం, ఆనందించారు. ఈ లోపల పక్క వాళ్ళు ఇంకోటి కొన్నారు, అది ఇంకా బాగుంది. అప్పుడు ఆనందం పోయిందా? అలా ప్రతి దాంట్లో ఉంటాయి వస్తువులు. నగే అక్కర్లేదు, సోఫా కొనుక్కున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, పక్కవాడు ఇంకా కట్టుకున్నాడు అనగానే ఎందుకండి? మన ఇష్టం ఉన్నప్పుడు మనం కట్టుకున్నాం, మనం తృప్తిగా ఉండాలి. 100 మంది 100 రకాలు అంటారు. ఎవడిష్టం వాడితే కదా. అందరూ ఒకే రకంగా ఎందుకుంటారు అసలు? నువ్వు పక్కవాడిని చూసావు అంటే నీకు ఆనందం పోయిందే. ఏదో వస్తాయి కదా. ఎందుకు నవ్వారు? ఎందుకు అర్థమైంది? నేను ఒట్టి తలకాయ చదువుతున్నాను. ఏమిటో అర్థం, ఇలాంటివి బాగా అర్థమవుతాయే. కాబట్టి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి అని ఆవిడ అనబడుతున్నది. అంటే ఆ బ్రహ్మానందం ఆవిడ దగ్గర అసలు లవలేసమేట. అంటే ఎంతమందికి ఇచ్చినా పాపం ఉంటుంది, మీరేమి కంగారు పడక్కర్లా. ఏమంటే ముందు వాళ్ళు పొందారు కదా,
నేను పొందొచ్చా, ఆవిడ ఇస్తుందా లేదా అని. విశ్వరూపము బ్రహ్మాండ రూపమే ఆవిడే అయినప్పుడు ఎందుకండి అనుమానాలు? అందుకని అనుమానాలు ఏం అక్కర్లా. ఆవిడని ఆరాధిస్తే, ఎలా ఆరాధించాలో అలా ఆరాధిస్తే మీరు పొందేది బ్రహ్మానందమే, సందేహం లేకుండా. కాబట్టి ఆ బ్రహ్మానందంలో స్వ ఆత్మ ఎక్కడో లేదా, ఆవిడ నీ ఆత్మలోనే ఉంది. ఎవరి ఆత్మకి వాళ్ళే, ఆ ఆత్మే ఆవిడ. కాబట్టి ఆ ఆనందాన్ని మీరు పొందవచ్చు, ఎక్కడో లేదు. ఆత్మని గుర్తించి ఆత్మగా మీరు ఎప్పుడైతే ప్రవర్తిస్తారో ఆ బ్రహ్మానందం మీకు సంతతి అంటే సంతతముగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు ఉంటుంది రేపు పొద్దున పోతుంది లేదా ఒక గంటకి పోతుంది అనేది లేనే లేదు ఆవిడ దగ్గర. ఆవిడ దగ్గర అంటే మీ దగ్గర అని కూడా అర్థం. ఎందుకంటే మీరు గుర్తించారు కాబట్టి, మీ యొక్క ఆత్మను మీరు గుర్తించి ఆత్మగా ఉన్నారు, సుమ్మయిలు సాక్షిగా ఉంటున్నారు. అన్నిటికీ సాక్షిగా ఉండండి. రియాక్షన్ లేకుండా ఉండటమే సాక్షి. ఎలా అలా ఎలా ఉంటామండి అంటే ఉంటే కదా తెలుస్తుంది, ఉండకపోతే ఎలా తెలుస్తుంది? మీరు చాలా వాటిల్లో ఉన్నారు, మీరేం లేని వాళ్ళని కాదు. కొన్నిట్లో లేరండి, సినిమా చూస్తూ సాక్షిగా లేరు అంటే నేను చెప్పేది నిజమైన సినిమా ఇంట్లో జరిగే కొన్ని కార్యక్రమాలు ఆనందిస్తారు కదండి. అవతల వాళ్ళు దెబ్బలాడుకుంటే ఆనందించరు కదా. ఎప్పుడు మధ్యలో ఏంటంటే నన్ను ఇన్వాల్వ్ చేయకంటారు కదా నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని ఎంజాయ్ చేయరు. మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పుకొని భలే ఎంజాయ్ చేసేయాలి వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు అంటే చూడండి, ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆనందం లభించింది కదా. ఈ ఆనందాన్ని వేరే ఆనందం అంటారు అనుకోండి, కానీ అది వేరే విషయం. కానీ మామూలుగా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆనందం ఉంది కదా. కాబట్టి సాక్షిత్వం మీకేమి కొత్తది కాదు, మీకు అలవాటు లేనిదో అభ్యాసం లేనిదో కానే కాదు, మీకు అలవాటైనదే. సాక్షిగా చాలా సార్లు ఉన్నారు, ఎన్ని విషయాల్లోనూ ఉన్నారు. మీరు ఉండాలి అనుకుంటే ఉంటారు, అక్కర్లేదు అనుకుంటే ఉండదు. అంతే కదా, తేడా ఎక్కడుంది? మీ బుద్ధిలోనే ఉంది మళ్ళీ ఏమిటో ఈసారి అంతా బుద్ధితోటే వచ్చింది ప్రాబ్లం. పరా బిందువు పరబ్రహ్మ స్వరూపం. బిందు వికసనము ప్రపంచమునకు కారణం. ఈ కారణ బిందువే పరాబిందు అనబడును. మహాప్రళయ కాలం నందు నామరూపాత్మక ప్రపంచము వాసనా మాత్రముగా అవ్యక్తమందును, ఆ అవ్యక్తము బ్రహ్మమునందు లీనమవుతాయి. సృష్టి ఆవిర్భావ కాలమున బిందువునంతని మాయాశక్తి విజృంభించి విస్తరించి అవ్యక్తమనబడు త్రిభుజాచక్రముగా ఏర్పడుతుంది. సరే, మొత్తానికి బిందు అవ్యక్తముల మూలమున ఈ ప్రపంచం ఏర్పడింది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి ఇవన్నీ కూడా శబ్దరూపాత్మకమైన నామరూపాత్మకం, ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. కాబట్టి అమ్మ యొక్క శక్తి పరాశక్తి అని చెప్పబడింది. ఎందుకంటే ఇంత సృష్టిని ఆవిడ సృష్టించి పాలించుతుంది కాబట్టి, ఒక్కతే కాబట్టి ఆవిడ పరాశక్తి. సృష్టి ఆది అందున్న బ్రహ్మమే పరా. ఇది సదసత్ స్వరూపం. సత్ అన బ్రహ్మము, అసత్ అనగా మాయ. మాయా సబలిత బ్రహ్మము పర. అంశ పంచకమునందలి అస్థి భాతి ప్రియాలు బ్రహ్మము యొక్క అంశాలు, మిగిలినవి నామరూపము. రెండును మాయ యొక్క అంశములే. నామము శబ్ద బ్రహ్మము, ఈ శబ్దమే పరాశ. నేను పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. మాయ ఆవిడ కాదే, మాయ ఏమన్నా వేరే ఎక్కడి నుంచి అని వచ్చిందా? ఆవిడే కల్పించింది. మాయకు అతీతురాలు. మాయ ఆవిడ కల్పించినా ఆ మాయకి లోబడి ఆవిడ లేదు, మాయ తన స్వాధీనంలో ఉంచుతుంది. ఆఫీసులో ఒక బాస్ అన్ని ఏర్పడి దానికి అతీతంగా ఉంటాడా, వాటికి లోబడి ఉంటాడండి? బాస్కి రూల్స్ ఉన్నాయా? బాస్కి ఏం రూల్స్ లేవు, ఏవో కొన్ని రూల్స్ మాత్రమే, మిగతావి అందరూ ఫాలో అవ్వాల్సిందే. బాస్కి రూల్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. కాబట్టి మాయ ఆవిడ పెట్టిన రూలే. నువ్వు జీవుడిగా ఉంటే నువ్వు మాయలో ఉన్నట్టు, నేను జీవుడు కాదమ్మా నువ్వు నేను సమానం అంటే నిన్ను మాయ ఏమి చేయదు. ఇది అంతే. కాబట్టి అమ్మ మాయని సృష్టించింది అంటే మాయని పెట్టింది ఆవిడే, అందులో ఏ సందేహం. కానీ మాయకి లోబడి ఆవిడ లేదు, మాయని కంట్రోల్ చేసే శక్తి ఆవిడ దగ్గరే ఉంది. కాబట్టి మాయ వేరు ఆవిడ వేరు అనడానికి కూడా లేదు, ఎందుకంటే సృష్టి ఆవిడే. ఈ సృష్టిలోనే మాయ ఉంది, భ్రమ అంతా ఇక్కడే ఉంది కదా. నేను
అన్న బ్రహ్మ ఇక్కడే ఉంది కదా, కానీ నువ్వు బ్రహ్మం కాదా అంటే మీరు చెప్పగలరా నేను కాదు బ్రహ్మం అని? మీరు నేను వ్యవహారం చేస్తున్నారు, కానీ మీలో ప్రాణశక్తి అనేది అది ఆ పరబ్రహ్మమే అనేది మీకు తెలిసినప్పుడు కాదని వాదించగలరా? వాదించలేదు. కాకపోతే అది ఆయన తెలిసినా నేను వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేనంటే ఇష్టం కదా, పుట్టినప్పటి నుంచి నేను నేను నాది 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 అన్నారు కాబట్టి ఆ గోల. అది అనకుండా నేనే బ్రహ్మం అంటే గొడవ లేదుగా. అదే కదా అసలు గోళం. మాయ కమ్మేస్తూ ఉంటుంది కదండి, ఇలాగ కళ్ళు తిప్పాలి. మాయలోంచి బయటికి రావాలంటే కళ్ళు ఇలా పెట్టాలి, లేకపోతే మాయ ఇలా. మాయ ఎప్పుడు తల ఉంచుతుంది చూసారా? మాయ లేకపోతే హాయి ఇలా కూర్చోవచ్చు, మాయ ఉంటే తలకే వచ్చేయాల్సి వస్తుంది కదా చూసారా? భ్రమకులోనైనా మానవుడు తల వచ్చేవలసి వస్తుంది. బాధపడితే ఇట్లా ఏడవడు కదండి, మరి ఇట్లా ఏడుస్తాడు. బాధపడితే కిందకి వచ్చి ఏడుస్తాడా, పైకి లేపి ఏడుస్తాడు చూసారా? ఇక్కడే మాయ కనపడుతుంది. కానీ మాయ ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. కాబట్టి ఇక్కడ ఆ సత్ అనగా బ్రహ్మము, అసత్ అనగా మాయ. లేనిది మాయ. ఇంద్రజాలికుడు చేయుడండి, జిముక్కులు చేస్తాడు కదా, అప్పుడు ఆశ్చర్యపోతాం. కానీ వాడు లేనిదే సృష్టించలేదు, అక్కడ ఉన్నవే అవి. కానీ ఆ యొక్క ఆ ఇంద్రజాలం లాగా మన కళ్ళకి ఒక ఇది చేస్తాడు అంతే తప్ప అక్కడ లేనిది ఏమన్నా సృష్టించాడా? సృష్టి బ్రహ్మ అయిపోడు మళ్ళీ అలా వెళ్ళలేదు. అక్కడ అన్నీ ఉంటాయి. మనకి ఆ మాయ కమ్మేస్తుంది ఒకసారి. మీకు కూడా మాయ కమ్మేస్తూ ఉంటుంది కదా, అవతల వాళ్ళు నిజంగానే ఇది ఇది అనేది అనుకుంటారు కదా. లవ్ ఇవన్నీ లవ్ హేట్ అన్ని మీరు అనుకునే భ్రమలే కదండి. అది కాబట్టి అన్ని ఆ నామ శబ్దము బ్రహ్మమే. ఈ శబ్దమే పరాశరు. శబ్దం లేకుండా వ్యవహారం ఎలా జరుగుతుంది? అయితే బాహ్య వ్యవహారాల గురించి చెప్పట్లేదు, మౌనంతో కూడా ఎన్నో చేయొచ్చు. అన్ని మాటలతోటి చేయాల్సిన అవసరం లేదు. అయితే బోధ అనేది శబ్దం. ఇక్కడ అద్వైతం కాబట్టి పరాశబ్దం, ఆ శబ్ద బ్రహ్మము అంటే అర్థం. మరి ఆవిడ గురించి ఆవిడ గనక ఏదన్నా ఇవ్వకపోతే బోధ ఎలా జరుగుతుంది? బోధ శబ్దం. అయితే దక్షిణామూర్తి రూపంలో మటుకు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ స్వరూపం. ఎందుకంటే వీళ్ళు జ్ఞానులే, వీళ్ళేమి జ్ఞానులు కాకుండా లేరు, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. ఆయన జ్ఞాన స్వరూపమే. కాబట్టి వాళ్ళు ఆ మౌనంలోంచే వాళ్ళ సందేహాలు ఆయన అడిగారు, ఆ మౌనంలోంచి ఆయన సమాధానం చెప్పారు. జీవలక్షణం వాళ్ళలో లేదు, బాగా గుర్తుపెట్టుకో. జీవలక్షణానికి ఒక మెట్టు పైన ఉన్నారు వాళ్ళు. పూర్తి పరబ్రహ్మలు అయ్యారని చెప్పటం లేదు, కానీ కొంత జ్ఞానం లభించింది వారికి. కాబట్టి ఈ చిన్న పిల్లవాడు అంత ఇదిగా ఎలా ఉన్నాడు అని వెళ్ళారు అంతే. ఈర్ష్య అసూయ ద్వేషాలతో వెళ్ళలేదు. అతని యొక్క పాండిత్యం చూద్దాము, ఎంత జ్ఞానం ఉందో అనుకున్నారు. అనుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ రూపం చూడగానే, అంటే జ్ఞాన స్వరూపం చూడగానే వాళ్ళ మనసులు నిర్మలం అయిపోయాయి. ఏ సందేహాలు వాళ్ళకి అడగాలో తెలియలేదు. ఇక్కడ ఇంకో అర్థం ఏమిటి అంటే, నిజంగా వాళ్ళ మనసులో ఏదో సందేహం వచ్చింది, ఆయన అడిగారు తీర్చారని కానే కాదు, బోధలో చెప్తారు అలాగా. వాళ్ళకి ఏం అడగాలో అర్థం అవ్వలేదు, ఎందుకంటే వీళ్ళకి తెలియని విషయాలు ఏమీ లేవు. మీ అందరికి కూడా తెలియ అన్ని తెలిసిన విషయాలే కదా పాపం. అలాగే వాళ్ళు కూడా అన్ని తెలిసిన విషయాలు. అందుకని ఆయన ఏమడుగుతారు? వాళ్ళు అడగలేదు, వాళ్ళు అడగలేదు కాబట్టి ఆయన ఏం చెప్పలేదు, ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చో. అక్కడ బాహ్య ప్రపంచ చర్చలు లేవు. చర్చలు వచ్చినప్పుడు కదండి తలకాయ తిప్పాలంటే భయం వేస్తుంది. అంతే, తేడా ఏమీ లేదు అక్కడ. అందుకని వాళ్ళు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ స్వరూపం. ఆయన కూడా ఏం మాట్లాడాలి, అలా మౌనంగా కూర్చుని ఉన్నాడు. వాళ్ళందరూ కూడా అలాగే మౌనంగా కూర్చున్నారు. ఏం అడగాలి, ఏం తెలుసుకోవాలి? కాబట్టి అమ్మ ఆ శబ్ద బ్రహ్మము ఆ పరాస్వరూపం అంటే శబ్దము ఆవిడే, మౌనము ఆవిడే. శబ్దం ద్వారా మనం బోధన చేసుకుంటాము. ఆ బోధ ఆచరణలో పెట్టినప్పుడు మౌనం వస్తుంది. కొన్ని విషయాల్లో మౌనం వచ్చింది అన్నారు కదా, పట్టించుకోవటం లేదా అంటున్నారు కదా. అన్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు నిజంగా పూర్తి మౌనం పెట్టి ఆనందమే ఉంటుంది కదా. వేరే ఏముంటుందండి? ఏముంటాయి మాట్లాడడానికి? అప్పుడు విమర్శించడానికి ఏముంటుంది? ఏదీ లేదు, పరమానందంగా ఉంటుంది. ఆది అంతములు లేక సూక్ష్మమై నాశరహితమై శబ్దతత్వమైన అక్షర బ్రహ్మము
నాదము అని పేర సర్వభూతముల యందు జీవరూపమున వెలియుచున్నది కాన పరమేశ్వరి పరా. ఇవన్నీ చాలా ఉంది కానీ ఇది ఈ కుండలిని శక్తి చాలా సార్లు చెప్పేసా కాబట్టి ఇంకా మీకు కుండలిని శక్తి గురించి చెప్పక్కర్లేదు, అవసరం లేదు కాబట్టి. ఇక్కడ మీలో ఉన్న శబ్ద బ్రహ్మం అనండి, ఆ శబ్దానికి అతీతంగా ఉన్నది అయినా సరే ఆ పరబ్రహ్మ శక్తి పరా, అన్నిటికీ అతీతమైనది. అలానే అతీతమైంది కాబట్టి కిందవి అది కాదా అంటే అన్ని అదే. శబ్దంలోంచి నామ రూప రహిత స్థితి అన్న, ముందు నామం రూపం ఇవి ఆగిపోతాయి, ఇంకా అవి భావన లేదు. ఆ తర్వాత ఏమీ లేదు, నిశ్చలమైన ఒక కాంతి కనపడుతుంది అంతే. అది కాంతి అంటారా? ఇంకో మనం బోధలో చెప్పుకోవాలి కాబట్టి దాన్ని కాంతి అన్నా. అలా నిశ్చల స్థితి, ఏది లేదు అక్కడ, నామం లేదు రూపం లేదు, అదే అసలైన పరబ్రహ్మ, అదే పరా. ఆ పరబ్రహ్మమే ఆ అమ్మ. కాబట్టి అన్నిటికీ మించినది ఆవిడే, అన్నిటిలో ఉన్నది ఆవిడే. శబ్దము ఆవిడే, మౌనము ఆవిడే. శబ్దం లేకపోతే బోధ జరగదు కాబట్టి శబ్ద బ్రహ్మంగా ఆవిడ. కాబట్టి మిగతా శబ్దాలు, లౌకికమైన శబ్దాలు, అరుపులు, కేకలు ఆవిడ కాదు అనడానికి లేదు, కానీ దానికి మించిన దానివల్ల మీరు ఆవిడని పొందలేరు, అంటే ఆ బ్రహ్మానందాన్ని మీరు పొందలేరు. ఏ శబ్ద బ్రహ్మం ఆవిడ అంటే వేదము, అద్వైతము ఏదో అది, ఆ శబ్దాలే ఆవిడ. ఇది విన్నప్పుడు ఆనందం కలిగి నిద్ర వచ్చింది, కానీ బాహ్యమైన విన్నప్పుడు నిద్ర వస్తుంది. పరబ్రహ్మ గురించి చెప్పినప్పుడు కదండి నిద్ర వస్తుంది. అబద్ధాలు ఎందుకు? అబద్ధాలా? ఏమీ కాదు. అదే లౌకికం గురించి చెప్పండి, సినిమాల గురించి మాట్లాడండి. సినిమా చూడండి, వస్తుందా? కళ్ళు విప్పత్తు ఎంత బాగా పనిచేస్తాయో అసలు, అప్పుడు అన్ని వినపడతాయి. అదేమిటో తేడా అదే. శబ్ద బ్రహ్మానికి మానవ శబ్దాలకి తేడా వేరే ఎక్కడుంది? కాబట్టి అందరూ శబ్ద బ్రహ్మములుగా మారండి. అప్పుడు నిద్రలు రావు. కాబట్టి ఆ పరా శక్తి ఆ అమ్మే. అలాగే స్వ ఆత్మ, మీలో ఉన్న ఆత్మ ఆవిడే కాబట్టి ఆ ఆనందాన్ని అనుభవించండి. శుభం భూయాలి.